హిందీ భాషను ప్రభుత్వం అధికారిక భాషగా ప్రకటించినప్పటి నుండి హిందీ దివస్ వేడుకలు దేశమంతటా నిర్వహించడం జరుగుతోందని హిందీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనిమిరెడ్డి విజయ్ కుమార్ అన్నారు. ఎన్సీఆర్ఎం హైస్కూల్లో హిందీ దివస్ వేడుకలలో పాల్గొన్నారు. స్థానిక మారిస్పేటలోని ఎన్సీఆర్ఎం హైస్కూల్లో హిందీ భాషా దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్కూల్లో సాయంత్రం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హిందీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనిమిరెడ్డి విజయ్ కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ 1949 సెప్టెంబర్ 14వ తేదీన హిందీ భాషను అధికార భాషగా ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి హిందీ దివస్ వేడుకలు దేశమంతటా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఎన్సీఆర్ పాఠశాల హిందీ ఉపాధ్యాయులు పులి భాస్కర్ మాట్లాడుతూ హిందీ భాష చాలా వరకు సంస్కృత భాష నుండి వచ్చిందని, విద్యార్థులందరికీ చక్కగా అర్థమయ్యేలా సులభతరం చేయబడిందని అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో హిందీ ముఖ్య భాషగా ఉండటం గర్వకారణమని అన్నారు. హిందీ దివస్ సందర్భంగా హిందీ ఉపాధ్యాయునిగా తాను ఈ స్థాయిలో ఉండేందుకు సహకరించిన తమ గురువు కుమారులు మంగళగిరి ప్రాంతంలో హిందీ టీచర్గా 1990 నుండి ఇప్పటి వరకు ఎన్నో వేల మందికి హిందీ పాఠాలు నేర్పిన జీవీఎస్ వరదాచార్యులను దుశాల్వా పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం సన్మాన గ్రహీత జీవీఎస్ వరదాచార్యులు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాషల్లో హిందీ రెండో భాషని లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీగా మహాత్మా గాంధీ చే పిలువబడటం జరిగిందని ఆయన చెప్పారు. హిందీ నేర్చుకుంటే దేశంలో ఎక్కడికి వెళ్ళినా భాష సమస్య లేకుండా జీవించవచ్చునని తెలిపారు. ఎటువంటి భయం లేకుండా విద్యార్థులందరూ హిందీ చక్కగా నేర్చుకోవాలని సూచించారు. తెనాలి పట్టణంలోని ఉన్న హై స్కూల్స్లో హిందీ బోధిస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. అలాగే హిందీలో అత్యధికంగా మార్కులు సంపాదిస్తున్న విద్యార్థులను మెమెంటో ప్రశంసా పత్రంతో అభినందించారు. అలాగే ఇటీవల కేరళలోని వయనాడ్ ప్రాంతంలో వరద బాధితులకు అండగా నిలిచి తమ వంతు సాయంగా ధన సేకరణ చేసిన విద్యార్థులను ఈ సందర్భంగా మెమంటో ప్రశంసా పత్రంతో అభినందించారు. కార్యక్రమంలో హిందీ ఉపాధ్యాయ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు తాటి నరేష్, హెచ్ఎంపివి సుధారాణి, బాపట్ల జిల్లా హిందీ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి పిసిహెచ్ శివకుమార్, లలిత అండ్కో కుమార్, బి విజయకుమారి, జ్యోతిరావు, హిందీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఆచార్యః పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యా సంధిః ప్రవచనగుం సంధానం ఇత్యది విద్యం అంటాడు. ఆచార్యుడే మొదటి రూపం, శిష్యుడు రెండో రూపం. వీరిద్దరి మధ్య సంధి విద్య, వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సన్మార్గ దర్శనం ప్రవచనం అంటే గురువు చెప్పిన విషయాన్ని మనం ఆలకించి ఆ జ్ఞాన సంపత్తిని మనం పొంది దాన్ని ఉపయోగించాలి. అదే విద్య. మరి మా తండ్రి గారు ఆయన 2 వృత్తులు చేసేవాళ్ళు. ఒకటి హిందీ టీచర్ గారు, 2 పురోహితం. అలాగే నాన్నగారికి మేము ఇద్దరం పుట్టాం. అప్పు కావాలి మోపిల్లో ఇద్దరు పుడితే నాన్నగారు అడిగారు, నాది పీజీ అయిపోగానే ఏదో ఉద్యోగం చేస్తావా లేదా ఏం చేస్తామని అడిగారు. మీలో ఒక వృత్తిని నేను తీసుకుంటాను, ఒక వృత్తిని తమ్ముడికి ఇవ్వండి అన్నా. నేను పురోహిత వృత్తిని తీసుకున్నాను. నాన్నగారి దగ్గర చాలామంది పురోహితం నేర్చుకున్నారు. అలాగే హిందీ టీచర్లు అయితే చెప్పడానికి చాలామంది విద్యను అభ్యసించి నాన్నగారి పేరుని నిలబెట్టారు. అదేవిధంగా నేను కూడా ఈ రోజుకి సుమారుగా ఒక 45-50 మంది స్మార్త పండితుల్ని తయారు చేసి నాన్నగారి మాటని నిలబెట్టి ఆ పందాలు ఆ మార్గంలో నడవడం జరుగుతుంది. అలాగే మీ మాస్టర్ గారు భాస్కర్ గారు నాన్నగారి దగ్గరికి వచ్చేవాడు. చాలా కష్టజీవాసుడు. నేను అనుకునేవాడిని 5-6 గంటలకు వచ్చినవాడు. మేము 1 గంట కూర్చుంటేనే ఓపుకుండేది కాదు. మంత్రానికి 1 గంట కూర్చుంటే గురుగారు ఎప్పుడు ఆపేస్తాడు మంత్రం అని అనుకునేవాడు. కానీ మీ భాస్కర్ సోదరుడు 7-8 గంటలు కూర్చొని పాఠం చెప్పించుకుంటూనే ఉండేవాడు నాన్నగారి చేత. మరి అటువంటి శిష్యుడు మా నాన్నగారికి దొరకడం మనం నేర్చుకోవటం జరుగుతుంది. విద్యార్థులైన మీరు హిందీ
లాంగ్వేజ్ మీకు ఆ హిందీ భాషను మీరు బాగా నేర్చుకొని మరి హరీష్ సార్ చెప్పినట్టు మనం ఎక్కడికి వెళ్ళినా వేరే రాష్ట్రాలకు వెళ్ళినా చక్కగా మనం భాష నేర్చుకున్నప్పుడు అది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకు అన్ని భాషలు మనం నేర్చుకునే వారంగా మనం ఉండాలి. అట్లానే హిందీ భాషను కూడా మనం నేర్చుకున్నట్లయితే చక్కగా వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మనం వారితో మాట్లాడవచ్చు అన్నమాట. ఈ హిందీ దినోత్సవం గురించి చాలా చక్కగా సార్ వివరించడం జరిగింది.